హాయ్ అండి, ఈరోజు షోల్డర్ జాయింట్ దగ్గర ఖర్చు బయటికి కనబడకుండా ఏ విధంగా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా రైట్ సైడ్ లో అయితే చూడండి, వీడియోలో చూపించే విధంగా రెండు కూడా రైట్ సైడ్ గా ఉన్నట్లుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక పై నుండి ఎడ్జ్ కి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. మరి ఎక్కువగా పెట్టుకోకూడదు, జస్ట్ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసి మనం ఖర్చు కోసం ఎంత అయితే ఉంచామో షోల్డర్ జాయింట్ దగ్గర అంతా ఖర్చు పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ రెండో వైపును కూడా అంతే. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి దారపోగులు అన్నవి బయటికి రావు, అలాగే చూడడానికి కూడా మంచి ఫినిషింగ్ ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. టైలర్స్ అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కదా, సో లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఒక్క దారపోగు కూడా బయటికి కనబడకుండా బ్లౌజ్ అంతా మంచి ఫినిషింగ్ వచ్చినట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చాలా రోజుల క్రితం నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.